రెండవ మాటను ధ్యానించుకునే ముందు ఆ సందర్భం ఎందుకు వచ్చింది, అసలు ఆ సందర్భం ఏంటి అనేది ఫస్ట్ మనం ధ్యానం చేసుకుందాం. ఆ సందర్భాన్ని మూడు భాగాలుగా వివరించవచ్చు. ఒకటి ప్రత్యేకమైన సందర్భము, విచిత్రమైన సందర్భము. ఇంకోటి ఏంటంటే విచిత్రమైన విజ్ఞాపన. మూడవది విచిత్రమైన సమాధానం. విచిత్రమైన సందర్భం ఏంటంటే యేసుప్రభు వారిని మధ్యలోనే ఎందుకు సిలువ వేశారు? ఓ పక్క ఒక దొంగని, ఇంకో పక్క ఇంకో దొంగని ఎందుకు వేశారు? ఎందుకంటే అందరూ చెప్పేద్దాం ప్రవచనం నెరవేర్పు అని. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదను, కన్నుతో కలిసి అతడు కుళ్ళు సొమ్ము విభాగించుకొనుచు ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారబోసెను, అతిక్రమం చేయు వారిలో ఎంచబడివాడాయను. చాలు. అతిక్రమం చేయు వారిలో ఆయన ఎంచబడివాయను అంటే అతిక్రమం చేసిన వారి మధ్యలో ఆయన ఉంచుతారనమాట. అయితే అప్పటికి హెరోద్ మహారాజ్ అంటున్నాడు అనమాట, ఈయన నాకు ఏ పాపం కనబడలేదు అని. అయితే పిలాతు కూడా అంటున్నాడు అనమాట, ఈయన నాకు ఏ పాపం కనబడలేదని. కానీ యేసుప్రభు వారిని ఎందుకు సెలవు శిక్ష చేశారంటే మార్కు సువార్త 15వ అధ్యాయము 27వ వచనము, 28వ వచనము, 29వ వచనం కూడా చదవండి సార్. మరియు కుడివైపు ఒకరిని ఎడవ వైపున ఒకరిని ఇద్దరు బండిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. అప్పుడు ఆయన ఆ మార్గమున వెళ్ళుచున్నవారు తన కళ్ళను చూచు, ఆహా దేవాలయం పడగొట్టి 3 దినములు కట్టువాడా, సిలువ మీద నుంచి దిగి వచ్చి నిన్ను నీవే. మార్కు సువార్త 15వ అధ్యాయం 29వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయము 28, 29 ఒకసారి చదవండి. అప్పుడు ఆయన అక్రమకారులో ఒకడును ఎంచబడిన ఆయన. చాలు. అక్కడ యేసుప్రభు వారిని అక్రమకారుడుగా చూపించడం గురించి వాళ్ళ మధ్యలో వేయబడ్డాడు. ఇది ఒక ప్రవచనం. ఈ ప్రవచనం నెరవేర్చడం గురించి ఆయన్ని ఆ ఇద్దరు దొంగల మధ్యలో సిలువ వేయడం జరిగిందనమాట. అయితే రెండవది విచిత్రమైన విజ్ఞాపన. అయితే అప్పటికి యేసుప్రభు వారిని అధికారులు అందరూ అంటున్నారు, నువ్వు నిజంగా క్రీస్తువే కదా, నువ్వు రక్షించుకోవచ్చు కదా అని. అయితే అక్కడ సైనికులు కూడా అన్నారంట, నువ్వు నిజంగా దేవుడు కదా, నువ్వు రక్షించుకోలేవా అని. మార్గం మధ్యలో వెళ్తున్న వాళ్ళు కూడా అంటున్నారంట, నువ్వు ఎన్నో గొప్ప కార్యాలు చేసావు కదా, నువ్వు ఇక్కడ నుంచి రక్షించుకోలేవా అని. అయితే ఈయనతో పాటు సిలువ వేసిన ఇద్దరు దొంగలు కూడా అన్నారంట, నువ్వు నిజంగా దేవుడివే కదా, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు కదా అని అన్నారు. కానీ దాని తర్వాతే ఆ ఇద్దరిలో ఒక దొంగ యేసుప్రభు వారికి ఒక విజ్ఞాపన చేశాడు. అప్పుడే ఆయన్ని ద్వేషించిన ఒక దొంగ ఎలా మారు మనసు పొందాడు, ఎలాగ ఆయన విజ్ఞాపన చేశాడు అని చూస్తే దానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి సాక్ష్యం, రెండోది సువార్త, మూడోది సహవాసం. ఇక్కడ సాక్ష్యం ఎలా వచ్చింది ఆ దొంగకి అంటే, జనాలందరూ కూడా అన్నారు, నువ్వు ఎన్నో కార్యాలు చేసావు కదా, ఎంతో మంది స్వస్థపరిచావు కదా, నిన్ను రక్షించుకోలేవా, ఎన్నో మందికి నువ్వు మరణం నుంచి లేవనెత్తావు కదా, నిన్ను రక్షించుకోలేవా. అక్కడ ఏమవుతుంది, ద్వేషిస్తున్నారు కానీ దేవుడికి సాక్ష్యం పలుకున్నారు. ఆ సాక్ష్యం ద్వారా ఆ దొంగ అనే వ్యక్తి మారుమర్చుకున్నాడు. రెండవది సువార్త ఎలా వచ్చిందంటే, ఫిలాతు తెలిసి చేశాడో తెలియదు కానీ, తెలియక చేశాడో తెలియదు కానీ సిలువ మీద INRI అని రాయించాడు. దాని అర్థం ఏంటంటే, జనాలు 3 భాషలు మాట్లాడారు. అక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్త
19వ అధ్యాయము 20 నుండి 22 వరకు చదవండి. యేసు సిలువ వేయబడి స్థలము పట్టణముకు సమీపై ఉండెను. అది హెబ్రీ గ్రీకు రోమ భాషల్లో రాయబడిన కనుక యూదులు అనేకులు దానిని చదివిరి. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు రాయము గాని యూదుల రాజని రాయవద్దని యూదుల ప్రధాన యాజకుడు పిలాతుతో చెప్పగా, పిలాతు నేను రాసిదేమో రాసిస్తున్నాను. అయితే ఇక్కడ పిలాతు ఎలా రాశాడు అంటే, యేసు నజరేయుడు చెందినవాడు, ఆయన రాజు యూదుల దేశము అని రాశాడు. అయితే ఈ పిలాతుతో ఉన్న చుట్టూ అధికారులు అన్నారనమాట, యేసు రాజు అని రాయొద్దు, రాజు అని పిలిపించుకున్న వ్యక్తి అని రాయమన్నాడు. కానీ పిలాతు ఏమన్నాడు, నేను అలా కాదు, యేసు నజరేయుడుకు చెందినవాడు, ఆయన యూదుల రాజు అని రాయించాడు అనమాట. అయితే మీరు ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సహవాసం. ఇక్కడ యేసు ప్రభు వారు తన తండ్రితో ఉన్న సహవాసాన్ని ఆయన గ్రహించాడు. ఎలాగంటే మొదటి మాట అన్నీ చెప్పినట్టు, ప్రభా వీరు ఏం చేయించున్నారో వీళ్ళు ఎరుగరు కనుక వీరిని క్షమించమని అడుగు. ఇంత ఇబ్బంది పెట్టారే, ఇంత ఉమ్ము వేశారే, ఇంత ఒక 2 days 3 days బ్యాక్ ముందే జైలు కొట్టిన మనుషులు ఒకేసారి ఇంత తిడుతున్న వ్యక్తులను కూడా ప్రభా వీరిని క్షమించు అని ఎప్పుడైతే దేవుని